ఈ సెషన్లో మనం MySQLలో ట్రిగర్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. ఇక్కడ ట్రిగర్ అనేది ఒక నేమ్డ్ డేటాబేస్ ఆబ్జెక్ట్. అంటే ప్రొసీజర్స్, ఫంక్షన్స్ ఇవి ఎలా ఉన్నాయో అలానే ఇవి కూడా డేటాబేస్ ఆబ్జెక్ట్స్ లాగా ఉంటాయి. అయితే ఈ ట్రిగర్ అనేది ఒక టేబుల్కి అసోసియేట్ అయి ఉంటుంది. అండ్ ఈ ట్రిగర్లో ఉండే కోడ్ ఆటోమేటిక్గా ఆ టేబుల్లో పర్టికులర్ ఈవెంట్ జరిగినప్పుడు యాక్టివేట్ అవుతుంది. సో అంటే టేబుల్లో మీరు డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ, అప్డేట్ చేసేటప్పుడు కానీ, డిలీట్ చేసేటప్పుడు కానీ ఈ 3 ఆపరేషన్స్ టేబుల్ మీద చేసేటప్పుడు బిఫోర్ కానీ, ఆఫ్టర్ కానీ, అంటే ఇన్సర్షన్కి బిఫోర్ కానీ, అప్డేషన్కి బిఫోర్ కానీ, డిలీషన్కి బిఫోర్ కానీ, లేదంటే ఆఫ్టర్ ఇన్సర్షన్, ఆఫ్టర్ అప్డేషన్, ఆఫ్టర్ డిలీషన్ కానీ ఈ యొక్క ట్రిగర్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే ఆ ట్రిగర్లో ఉండే కోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది ఆ పర్టికులర్ టేబుల్కి. మరి ఈ యొక్క ట్రిగర్స్ మనం ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్వరీ ద ట్రిగర్స్ టేబుల్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ స్కీమా డేటాబేస్. ఇన్ఫర్మేషన్ స్కీమా డేటాబేస్లో ట్రిగర్స్ అనే టేబుల్ నుంచి మనం ఆ యొక్క డీటెయిల్స్ చూడొచ్చు. లేదంటే షో క్రియేట్ ట్రిగర్ అనే స్టేట్మెంట్ వాడి కూడా చూడొచ్చు. లేదంటే షో ట్రిగర్స్ అనే స్టేట్మెంట్ వాడి కూడా ఏ ట్రిగర్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. మరి ఈ యొక్క ట్రిగర్స్ వల్ల అడ్వాంటేజెస్ చూసినట్లయితే డేటా యొక్క ఇంటిగ్రిటీ మెయింటెనెన్స్లో ఈ ట్రిగర్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ బిజినెస్ లాజిక్లో వచ్చే ఎర్రర్స్ని హ్యాండిల్ చేసేదానికి ఈ ట్రిగర్స్ యూస్ఫుల్గా ఉంటాయి. అట్లనే షెడ్యూల్ టాస్క్స్ని రన్ చేసేదానికి ఈ ట్రిగర్స్ ఒక ఆల్టర్నేటివ్ వే అన్నమాట. అట్లనే ట్రిగర్స్ ఒక టేబుల్లో చేంజెస్ జరుగుతున్నప్పుడు ఆడిట్ చేసేదానికి ఉపయోగపడతాయి. మరి ఎనీవే మనం ఎగ్జాంపుల్లోకి వెళ్ళినట్లయితే క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనం ఎంప్లాయ్ టేబుల్ ఆల్రెడీ మనకి ఈ యొక్క కంపెనీ డేటాబేస్లో ఉంది. మరి ఈ యొక్క ఎంప్లాయ్ టేబుల్కి మనం ట్రిగర్ని ప్లేస్ చేయబోతున్నాం. ఈ ఎంప్లాయ్ టేబుల్లో ఏదైనా చేంజెస్ జరిగితే, అంటే అప్డేషన్ కావచ్చు, డిలీషన్ కావచ్చు, ఇన్సర్షన్ కావచ్చు, ఏదైనా జరిగితే ఆ చేంజెస్ని వేరే టేబుల్లో మనం స్టోర్ చేసే విధంగా ఈ యొక్క ట్రిగర్ని ఈ ఎంప్లాయ్ టేబుల్కి అసోసియేట్ చేస్తాం. మరి ఇక్కడ అందుకనే ఇంకొక టేబుల్ని, ఆల్టర్నేటివ్ టేబుల్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయ్ ఆడిట్ అనే టేబుల్ అనమాట. దీంట్లో ఐడి అంటే సీరియల్ నెంబర్, ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, చేంజెస్ డన్, ఎప్పుడు ఆ యొక్క చేంజెస్ జరిగాయి అనే డేటు, టైము, యాక్షన్ ఏంటి అనేది దీంట్లో స్టోర్ కావడం జరుగుతుంది. ఎప్పుడు ఈ ఎంప్లాయ్ టేబుల్లో చేంజెస్ జరిగినప్పుడు దీంట్లోకి ఆ యొక్క చేంజెస్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. మరి చేంజ్ చేయడము అంటే ఇక్కడ నేను అప్డేట్ తీసుకున్నాను, బిఫోర్ అప్డేట్ అనేది తీసుకోవడం జరిగింది. మనకి ట్రిగర్ ఎలా రాయాలి అనేది సింటాక్స్ గమనించినట్లయితే క్రియేట్ ట్రిగర్, ట్రిగర్ నేమ్ అండ్ ట్రిగర్ ఈవెంట్ ఏంటి అంటే బిఫోర్ అప్డేటు, లేదంటే బిఫోర్ ఇన్సర్టు, బిఫోర్ డిలీటు, అట్లనే ఆఫ్టర్ ఇన్సర్టు, ఆఫ్టర్ అప్డేటు, ఇట్లాంటి ఈవెంటు రాస్తాం. తర్వాత ఆన్ అని చెప్పి టేబుల్, ఏ టేబుల్కి అయితే అసోసియేట్ చేయబోతున్నామో ఆ టేబుల్ని ఇస్తాం.
తర్వాత ఆ ట్రిగర్లో యాక్టివేట్ కావాల్సిన కోడ్ మొత్తం ట్రిగర్ బాడీగా రాయడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, క్రియేట్ ట్రిగర్ నేము బిఫోర్ ఎంప్లాయీ అప్డేట్ అని ఒక నేమ్ ఇచ్చాం, ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. మరి ఇక్కడ బిఫోర్ అప్డేట్ ఆన్ ఎంప్లాయీ టేబుల్లో అప్డేట్ జరగబోయే ముందర, అంటే మీరు అప్డేట్ స్టేట్మెంట్ని ఎంప్లాయీ టేబుల్ మీద అప్లై చేసినప్పుడంతా ఈ ట్రిగర్ కోడ్ యాక్టివేట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ ఆడిట్ అనే టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. సెట్ యాక్షన్ ఈక్వల్ టు అప్డేట్ అంటే దాంట్లోకి యాక్షన్ ఏం వెళ్తుంది, అప్డేట్ అని వెళ్తుంది. ఈ నమ్ ఈక్వల్ టు అంటే ఎంప్లాయీ నెంబర్ old.tno అంటే old.tno అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నెంబర్, ఓల్డ్ ఎంప్లాయీ నెంబర్. అంటే అప్డేట్ జరిగినప్పుడు కదా, అప్డేట్ నెంబర్ ఇవ్వచ్చు, నేమ్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వండి. అట్లనే ఎంప్లాయీ నేమ్ old.tname చేంజ్ డన్ నౌ అంటే ప్రస్తుతం ఉన్న డే టు టైము దీంట్లోకి స్టోర్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఓల్డ్ అనేది ఒక కీవర్డు. అప్డేట్ జరిగినప్పుడు ఓల్డ్ వాల్యూస్ ఏమున్నాయి, న్యూ వాల్యూస్ ఏమున్నాయి అనే దానికి ఓల్డ్ న్యూ అనే వాటిని వాడడం జరుగుతుంది. ఓల్డ్ వాల్యూస్ మన ఎంప్లాయీ ఆడిట్లో స్టోర్ కావాలి కాబట్టి ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాం. మరి ఈ యొక్క ట్రిగర్ని మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ ఆడిట్ అనే టేబుల్లోకి ఈ టేబుల్లో చేంజెస్ జరిగినప్పుడు డేటా వెళ్తుంది. మరి ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్కి ఆ ట్రిగర్ అసోసియేట్ అయి ఉందా లేదా అనేది మనం ఇట్లా PHP MyAdminలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చూడండి, మన డేటాబేస్ కంపెనీ డేటాబేసు, అట్లనే టేబుల్స్ ఇవి ఉన్నాయి. ఈ టేబుల్లో ఎంప్లాయీ టేబుల్కి ట్రిగర్ చూడండి, బిఫోర్ ఎంప్లాయీ అప్డేట్ అనే ట్రిగర్ దానికి అసోసియేట్ అయి ఉంది. ఓకే, మరి ఈ విధంగా మనం చూడొచ్చు. అట్లనే ఇన్ఫర్మేషన్ స్కీమాలో కూడా మీరు ఈ యొక్క ట్రిగర్స్ అనే టేబుల్లో దీని డీటెయిల్స్ కూడా చూడొచ్చు. చూడండి, ఓకే, ఎనీవే ఒక ట్రిగర్ దీనికి అసోసియేట్ అయి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అప్డేట్ చేద్దాం. ఎంప్లాయీ టేబుల్లో ఏం ఎంప్లాయీ నేమ్ని కావచ్చు, దేన్ని అప్డేట్ చేసినా సరే ఈ ట్రిగర్ యాక్టివేట్ అవుతుంది. చూడండి, అప్డేట్ ఎంప్లాయీ సెట్ ఈ నేమ్ ఈక్వల్ టు జాన్ అన్నాను, వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 100. ఇక్కడ ఈ నేమ్ ఉంది, దాని కాస్త జాన్గా నేను మారుస్తున్నాను. మీ ఇష్టం, ఏదో ఒక పేరు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ అని ఇస్తున్నాను. ఓకే, అప్డేట్ అయింది. ఎంప్లాయీ టేబుల్ అప్డేట్ అయింది. కాల్చుంటే ఆ యొక్క ఎంప్లాయీ టేబుల్లో ఉండే డేటా చూడండి. ఓకే, ఉదయ్గా మారింది. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఈ యొక్క ఎంప్లాయీ ఆడిట్ టేబుల్లో ట్రిగర్ వల్ల ఆటోమేటిక్గా ఆ యొక్క డేటా దీంట్లోకి ఇన్సర్ట్ అయి ఉంటుంది. చూడండి, ఐడి అనేది సీరియల్ నెంబర్ ఆటోమేటిక్ ఇచ్చాం, ఆటోమేటిక్గా జనరేట్ అయింది. ఎంప్లాయీ నెంబర్ దీంట్లో స్టోర్ అయింది. ఓల్డ్ ఎంప్లాయీ నేమ్ ఏదైతే ఉందో అది స్టోర్ అయింది. మనం ఎప్పుడు ఆ చేంజెస్ చేసామనే డేటా స్టోర్ అయింది. అట్లనే యాక్షన్, ఏ యాక్షన్ తీసుకున్నాం, అప్డేషన్ అనే యాక్షన్ తీసుకున్నాం అనేది స్టోర్ అయింది. ఈ విధంగా ఆటోమేటిక్గా జరిగిపోతుంది అన్నమాట బ్యాక్గ్రౌండ్లో ఈ వర్క్. మరి నాట్ ఓన్లీ అప్డేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రికార్డులు డిలీట్ అవుతుంటే దీంట్లో స్టోర్ అయ్యే విధంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ డిలీట్ అయిన రికార్డుని హిస్టరీ అనే ఇంకో టేబుల్ క్రియేట్ చేసి అప్పుడు డిలీట్ మీద మీరు రాయొచ్చు అనమాట ఈ యొక్క ట్రిగర్.
అంటే ఇక్కడ బిఫోర్ డిలీట్ ఆన్ ఎంప్లాయ్ అని ఇచ్చి ఒక హిస్టరీ టేబుల్ని క్రియేట్ చేసుకొని అక్కడ డిలీట్ అయిన రికార్డులన్నీ హిస్టరీ టేబుల్లో ఉండే విధంగా మీరు ట్రిగర్ ద్వారా స్టోర్ చేయొచ్చు. ఓకే.